హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రానీ వర్డ్స్. ఈ రోజు నాకు తెలిసింది, నేను తెలుసుకుంది మీకు తెలియజేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలుకలంటే చాలా మందికి భయం ఉంటుంది. వాటిని చూస్తేనే అసహించుకుంటూ ఉంటాం. ఇంట్లో ఎలుక కనిపిస్తే వెంటనే చంపేయడానికి చూస్తాం. కానీ భారతదేశంలో ఒక ఆలయం ఉంది. అక్కడ ఎలుకలు కనిపిస్తే భక్తులు ఆనందపడతారట. వాటిని చూసి తల వంచి నమస్కరిస్తారు. వాటితో కలిసి భోజనం కూడా చేస్తారంట. ఇది వినగానే మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా. అలాంటి అద్భుతమైన ప్రదేశమే రాజస్థాన్ లో ఉన్న కర్ణీమాత ఆలయం. ఈ ఆలయం రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ కి దగ్గరగా ఉన్న డెస్నాక్ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ఆలయానికి వచ్చే వాళ్లకు మొదటగా కనిపించే దృశ్యం ఏంటంటే, ఆలయం అంతా ఎలుకలతో నిండిపోయి ఉంటుందంట. నేల మీద, మెట్లు మీద, గోడల దగ్గర, ఆఖరికి ప్రసాద పాత్రల్లో కూడా ఎక్కడ చూసినా అవి స్వేచ్ఛగా తిరుగుతూ కనిపిస్తాయంట. ఇక్కడ సుమారు 20,000కు పైగా ఎలుకలు ఉంటాయని చెప్తున్నారు. వీటిని అక్కడి వారు కబ్బా అని పిలుస్తారంట. కబ్బా అంటే ఎలుక అని అర్థం. ఈ ఆలయ చరిత్ర సుమారు 600 సంవత్సరాల నాటిది. కర్ణీమాతను దేవి దుర్గా అమ్మవారి అవతారంగా భక్తులు విశ్వసిస్తారు. ఆమె సాధారణ సన్యాసినిలా జీవించిన ఆమె జీవితం మొత్తం అద్భుతాలతో నిండి ఉందని స్థానిక కథనాలు చెప్తున్నాయి. చిన్నప్పటి నుంచే ఆమెకు దైవిక శక్తులు ఉన్నాయని, ప్రజలకు కష్ట సమయంలో సహాయం చేస్తూ ఉండేవారని చెప్తారు. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆలయంలో ఎలుకలు ఎందుకు పవిత్రంగా మారాయి, వాటిని ఎందుకు దేవతల ఆశీర్వాదంగా భావిస్తున్నారు, ఎందుకు పూజిస్తున్నారు అనేది పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, దీని వెనుక ఉన్న కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. పురాణ కథ ప్రకారం కర్ణీమాతకు ఒక కుమారుడు ఉండేవాడు. ఒకసారి అతను ప్రమాదవశాత్తు మరణించాడు. ఆ దుఃఖాన్ని తట్టుకోలేక కర్ణీమాత యమధర్మరాజుని కలిసిందట. తన కుమారుని తిరిగి బ్రతికించమని కోరిందట. యమధర్మరాజు మొదట అంగీకరించలేదట. కాని కర్ణీమాత పట్టుదల చూసి చివరికి ఒక వరం ఇచ్చాడట. ఆ వరం ఏంటంటే, కర్ణీమాత వంశానికి చెందిన వారు ఇక మనుషులుగా మరణించరని, వారు ఎలుకల రూపంలో పునర్జన్మ పొంది చివరికి మళ్లీ మనుషులుగా పుడతారని. అందుకే ఈ ఆలయంలోని ఎలుకలను కర్ణీమాత వంశానికి చెందిన ఆత్మలుగా భావిస్తారు. అందుకే అక్కడ ఎలుకలను చంపడం మహాపాపంగా భావిస్తారు. పొరపాటున ఒక ఎలుక చనిపోతే దానికి బదులుగా వెండి లేదా బంగారంతో చేసిన ఎలుక బొమ్మను ఆలయానికి సమర్పించాలి అనే సాంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇది అక్కడి భక్తులు చాలా గౌరవంగా పాటిస్తారు. అంతేకాదండి, ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ ఆలయంలో తెల్లటి ఎలుక చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ ఒకవేళ ఎవరికైనా తెల్ల ఎలుక కనిపిస్తే అది చాలా శుభసూచకంగా భావిస్తారట. ఆ తెల్ల ఎలుకను కర్ణీమాత మరియు ఆమె కుమారుల ప్రతిరూపాలుగా నమ్ముతారట. వాటిని చూడటం జీవితంలో అదృష్టాన్ని తెస్తుందని భక్తుల నమ్మకం. ఇక్కడ భక్తులు చేసే మరో ప్రత్యేకమైన పని ఏంటంటే, ఎలుకలు తిన్న ప్రసాదాన్ని కూడా పవిత్రంగా భావించి తినడం. ఇది వినడానికి కొంచెం వింతగా అనిపించవచ్చు, కానీ అక్కడికి వెళ్లిన భక్తులు మాత్రం దీన్ని గొప్ప ఆశీర్వాదంగా భావిస్తారు. ఎలుకలు తినకుండా మిగిల్చిన ప్రసాదం దొరికితే అది తమ పునర్జన్మ పుణ్యమని నమ్ముతారట. ఇంత పెద్ద సంఖ్యలో ఎలుకలు ఉన్నా ఆశ్చర్యకరంగా ఇక్కడ ఎలాంటి పెద్ద వ్యాధులు వ్యాపించలేదని స్థానికులు చెప్తున్నారు. ఇది శాస్త్రవేత్తలకు కూడా ఆశ్చర్యకరంగా మారింది. కొంతమంది శాస్త్రవేత్తలు ఇది ఆలయ పరిసరాల శుభ్రత, ఎండ వాతావరణం, నిరంతరం సంరక్షణ వల్ల జరుగుతుందని అంటారు. కానీ భక్తులు మాత్రం దీనికి కర్ణీమాత ఆశీర్వాదమే అని చెప్తారు. రోజు ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. కొంతమంది భయంతోనే వస్తారు, మరికొందరు ఆసక్తితో వస్తారు, ఇంకొందరు పూర్తి భక్తితో వస్తారు. కానీ ఆలయంలోకి వెళ్లిన తర్వాత చాలా మందికి ఒక వింత అనుభూతి కలుగుతుందని చెప్తున్నారు. మొదట భయం వేసిన కొద్దిసేపటికి ఆ భయం తగ్గిపోతుందట. ఎలుకలు మనల్ని ఏమి చేయవు అనే భావన కలుగుతుందట. ఈ ఆలయం మన ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మనం అపవిత్రం అనుకున్నది ఇంకొకరి నమ్మకంలో పవిత్రంగా మారవచ్చు అనే విషయం ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. పవిత్రత అనేది రూపంలో కాదు, నమ్మకంలో ఉంటుంది అనే సందేశాన్ని ఈ ఆలయం మనకి చెప్తుంది. చివరికి ఒక ప్రశ్న మాత్రం మన మనసులో మిగిలిపోతుంది. ఇది నిజంగా అద్భుతమా, పురాణమా, లేక శాస్త్రానికి ఇంకా అర్థం కాని ఆధ్యాత్మిక శక్తియా? దీనికి సమాధానం ప్రతి ఒక్కరి విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. కానీ ఒక విషయం మాత్రం నిజం, కర్ణీమాత ఆలయం మనల్ని ఆలోచింపజేస్తుంది. పవిత్రత అంటే నిజంగా ఏమిటి అని ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏదైనా మిస్ చేసి ఉంటే మీరు కమెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు. మీకు తెలిసింది నాకు తెలియజేయచ్చు. ఫ్రెండ్స్, ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్.